ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? www.kanchiuniv.ac.in వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం 9629001144 లేదా 9629032323 నంబర్లకు కాల్ చేయండి. గురుభ్యో నమః. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ స్వరం నాన్నగారిది, సంస్కారం అమ్మిచ్చింది, ఆశీర్వాదం ముక్కోటి దేవతలది, కళామతలిది, అభిమానం మీ అందరిది. లేట్గా వచ్చినందుకు క్షమించండి. యాక్చువల్గా ఏంటంటే బాబుది ఈ 25th శంబాలా అని ఒక మిస్టికల్ థ్రిల్లర్ అనమాట. సో సోదరుడు చెప్పగానే అదే అన్నాను, సార్ కరెక్ట్గా ఈరోజే అన్నీ పెట్టుకున్నాం, అన్ని ఫంక్షన్లు, సాయంత్రం ఈవెంట్ కూడా ఉంది. ఇదేంటంటే ప్రతి సినిమా ప్రసవ వేదనే. సో జనంలోకి వెళ్ళేంత వరకు 50 ఏళ్ళగా చూస్తూనే ఉన్నాను. అమ్మ కడుపులో నుంచే ఈ సినిమా ఇండస్ట్రీ కష్టాలు చూస్తున్నాను. సో నాన్న ఆ కళ్ళేపల్లినిచ్చి రమణమూర్తి గారు, జేవి సోమయాజులు గారు, వీళ్ళందరూ నటరాజ కళా సమితి అని శ్రీకాకుళం, విజయనగరం, వీళ్ళు అద్భుతమైన నాటకాలు వేస్తూ, నాన్నకి మళ్ళీ ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు పుడిపెద్దివారే. ఇప్పుడే వల్లేశ్వర గారు మాట్లాడుతూ బరంపురంలో మీకు బంధువులు ఉన్నారా అంటే ఉన్నారండి అన్నాను. మన అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన బంధువులు మన అందరికీ అందరూ ఉన్నారు. మన మేధాశక్తి ప్రపంచం అంతా వ్యాపించింది. సో నాన్న జర్నీ మొదలయ్యి 1954లో ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా వేషం వేసి ఆంధ్ర నాటక కళా పరిషత్తులో బెస్ట్ యాక్టర్గా సెలెక్ట్ అయ్యి, దానికి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, లింగమూర్తి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ జడ్జెస్గా వెళ్ళి, చాలా బాగున్నావయ్యా, వాయిస్ చాలా బాగుంది, మంచి హైట్ ఉన్నావు, నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా అంటే, నాన్న అలా బయలుదేరిన ఆయన నట ప్రస్థానం, ఆయన పెద్ద నాగేశ్వరరావు గారి ఫ్యాన్ అనమాట. సో అలా మొదలయ్యి నాగేశ్వరరావు గారి సినిమాతో స్టార్ట్ అయ్యి, అమ్మ కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తుండేవారు. మన తిలక్ గారి సినిమాలు, బిఆర్ పంతులు గారి సినిమాలు. సో అలా ఆ కళ్ళేపల్లికి, బాగేపల్లికి కనెక్ట్ అయ్యి సో మేమందరం అనమాట, ఫైనల్గా మేము 5గురం. సో చిన్నప్పటి నుంచి ముఖ్యంగా చెప్పడం ఏం అనుకుంటున్నానంటే, అమ్మ ఎప్పుడు చెప్తుండేవారు, బ్రాహ్మణుడిగా పుట్టడం గొప్ప కాదురా, బ్రాహ్మణుడిగా బతకడం గొప్ప అని. సో దాన్ని బేసిక్గా చిన్నప్పటి నుంచి తెలియకుండా అదేదో ప్రహ్లాదుడికి చెప్పినట్టు నాకు అమ్మ కడుపులో నుంచే ఈ భగవద్గీత శ్లోకాలు, భాగవత పద్యాలు, మీరు నమ్మరు, ఇప్పటికీ నేను సూర్య నమస్కారాలు చెప్పినా ఇవన్నీ అమ్మ చెప్పినప్పుడు విన్నవే తప్ప నేను ఎప్పుడు రాసుకున్నది కూడా లేదు. సో ఆ చిన్నప్పుడే ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం అని అమ్మ చెప్తూ ఉంటే అది వినడం, అది సూర్య నమస్కారాలుగా మారడం. అలాగే భాగవత శ్లోకాలు, భగవద్గీత పద్యాలు. నా 11వ ఏటే సడన్గా తీసుకొచ్చి మైసభ నా ముందు పెట్టి, ఇప్పుడు మా ఆవిడ ఈ మధ్య ఒక డైలాగ్ చెప్పింది, ఎన్టీఆర్ డైలాగు, అది ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది. సో ఏ లెవెల్కి వచ్చిందంటే, ఓహో మీరు ఇంత బాగా చెప్పడానికి కారణం మీ ఆవిడ అంటున్నారు. సో బాలుగారు అంటుండేవారు ఇప్పుడు, అన్నయ్య ఎక్కడున్నా, రే మన అదృష్టం రా, నీ వాయిస్ నా వాయిస్ ఇంకా జనానికి బోరు కొట్టలేదు అని. సో అలా మొదలైన 1972లో అక్టోబర్ 20 మద్రాసు వాణిమహల్లో, ఔరా ఈ రచనా చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. సో మైసభ అనమాట. అది సాయంత్రం ఇచ్చారు, పొద్దునకి అప్పచెప్పేశాను. సో నా అదృష్టం ఏంటంటే అది నాకు ఎడ్యుకేషన్లో కూడా హెల్ప్ అయింది. సో ఒకసారి చదివేస్తే అది బైహార్ట్ అయిపోయేది, మైండ్లో సెటిల్ అయిపోయేది, బాగా రాసేవాడిని, ఎక్కడ డమ్కీలు కొట్టకుండా ఎంఏ వరకు చదివేశాను. సో ఐ డిడ్ మై బ్యాచులర్స్, ఐ డిడ్ మై మాస్టర్స్, ఐ డిడ్ మై ఎంఫిల్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. అమ్మ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్నారు. సో ఫైనల్గా రీల్ ఐఏఎస్లో అయ్యాను నేను. ఈ ప్రాసెస్లో చిన్నప్పటి నుంచి ఇందాక సోదరుడు చెప్పినట్టు దేశం గురించి, దేశభక్తి గురించి,
ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నది స్కూల్ ప్లెడ్జే కాకుండా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మళ్ళీ మా చేత సాయంత్రం ఒక ప్లెడ్జ్ చెప్పించేవారు. అది కూడా ఎలా చెప్పేవారంటే, ఏదో చెప్పడం కాదు నాన్న, మీ హృదయంలో నుంచి రావాలి ఒక్కొక్క మాట అని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఛత్రపతి శివాజీ కానీ, వీరపాండి కట్టబొమ్మను కానీ, అల్లూరి సీతారామరాజు కానీ ఇవన్నీ నా చేత వేషాలు వేయించారమ్మ. సో ఐ యూస్ టు డూ అనమాట. రుదర్ఫర్డ్ అంటే చిన్నప్పుడే ఒక సీతారామరాజు చేస్తున్నప్పుడు ఒక తెలియని నా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు, రే గాంధీ గారు ఆ స్వాతంత్ర సమరయోధుల తర్వాత నువ్వే ఎక్కువ వందే మాత్రం చెప్పుంటావేమోనని. సో అన్ని వేషాలు, నేను అలాంటి వేషాలు ఎన్నో 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 చేశాను. నా అదృష్టం అది, నా అదృష్టం. అలాగే కాలజ్ఞానం రాసిన మన వీరబ్రహ్మేంద్ర ఎంత గొప్ప, నన్ను హీరోని చేసిన కర్ణాటకలో పోలీస్ స్టోరీ అనే సినిమా అది ఎందరిని ఇన్స్పైర్ చేసిందంటే, ఎంతోమంది నా సినిమా చూసి పోలీస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో అది నాట్ ఏ స్మాల్ థింగ్, నాట్ ఏ స్మాల్ థింగ్. నాకు అనిపిస్తుంటుంది 50 ఏళ్ళ జయాపజయాలు మన చేతుల్లో లేవు. ప్రతి నేను ఎప్పుడు అదే అంటాను, మనం మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మనం అనుకున్నది చేయగలిగితే సాధించలేనిది ఏమీ లేదు అన్నది నేను నా జీవన పయనలో నేను నేర్చుకున్న పాఠాలు. ఒక్కొక్కసారి మనమే ప్రయత్నం చేస్తేనే సగం గెలుపు. ఆ ప్రయత్నం గెలుపు అయితే అది టోటల్గా మనం సాధించినట్టే. సో ప్రయత్నం చేయకుండా వెనకడుగు వేయడమే చాలా రాంగ్ అన్నది నేను నెక్స్ట్ జనరేషన్స్ కూడా మ్యాక్సిమం, నేను ఇందాక సోదరుడు చెప్పినట్టు నా అదృష్టం ఏంటంటే, ఈ మధ్య భగవద్గీతని ఆ రోజు ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. ఈ మధ్య గంగాధర శాస్త్రి గారు చేసిన భగవద్గీతలో కూడా నేను పాలు పంచుకున్నాను. కానీ ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మన భీమవరం రాజుగారు ఒకరు దీన్ని 108 ప్రోసులతో తెలుగులోకి అనువదించారు. పాట ఏమో శంకర్ మహాదేవన్ గారు పాడారు, తెలుగులో చెప్పే భాగ్యం నాకు కలిగింది. సో భగవద్గీత ఇప్పుడు రెడీ అవుతోంది. తొందరలోనే మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేస్తున్నారు. మళ్ళీ జిఎంఆర్ గారు ఫోన్ చేశారు, ఆయన భగవద్గీత మీద చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన భారతదేశాన్ని చూడడం, సనాతన ధర్మం ఎంత ఒక సునామీలాగా ప్రపంచమంతా ఈరోజు మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే, మనం కూడా అందులో ఉన్నాం కదా, మనం కూడా భారతదేశం బిడ్డలే కదా అన్న ఒక గర్వంగా మనం చెప్పుకునే ఒక పరిస్థితి ఈరోజు మనకు ఏర్పడింది. సో నిజంగానే ఉన్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. కానీ వాటన్నిటినీ మనం ఉండాలి అంటే మనకంటూ ఒక గొంతుకు ఉండాలి. అలాంటి గొంతుకే మన AB6 అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మన గుండె చప్పుడు మన హృదయ నినాదం ఈ AB6. అది పంచమ వార్షికోత్సవం చేసుకోవడం ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను దూరదర్శన్ నుంచి మొదలెట్టాను. దూరదర్శన్లోనే నేను కొన్ని సీరియల్స్ చేయడం జరిగింది. అలాగే నా వంతుగా ఈరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, మేము అందరం శ్రీ రామనారాయణలో విజయనగరం దగ్గర మేము అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మీద ఒక లేజర్ షో ఉంది. నిజంగా మీరందరూ చూడాల్సిన ఒక అద్భుతమైన ఒక దేవాలయం అది, రామనారాయణ అని విజయనగరంలో, నాన్నగారి ఊరు. సో ప్రతిరోజు నా గొంతు అక్కడ వినిపిస్తుంది. ఎంతో లక్షల మంది భక్తులు నా గొంతుని ప్రతిరోజు ఆ రామాయణ కథ మూలంగా ఆంజనేయుడు స్వామి విగ్రహం మీద లేజర్ షోలో వినడం జరుగుతుంది. అలాగే నా అదృష్టం కృష్ణాహారతికి కూడా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్వరంతో ఈరోజు నెక్స్ట్ గోదావరి పుష్కరాలకు కూడా నా వాయిస్ని అడగడం జరిగింది. సో వీటన్నిటితో పాటు మొన్న ఇంకా గొప్పమైన విషయం ఏంటంటే, ఈరోజు మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈరోజు RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు నమస్తే సదా మాతృభూమి తెలుగులోకి మళ్ళీ ఆ కామెంటరీ నేనే చెప్పాను. ఈ మొన్నే రెడీ అయింది. సో ఇప్పుడు కన్నడంలో కూడా అది చెప్పమని అడుగుతున్నారు. ఇవన్నీ ఏంటంటే, నేను రేపు ఉన్నా లేకపోయినా నా గొంతు వినిపించే ఒక అద్భుతమైన ఒక అవకాశాన్ని ఈరోజు ఆ కళామ తల్లి నాకు కల్పించింది. సో కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టం అయితే, ఈరోజు 50 ఏళ్ళు నాన్నకి ఎప్పుడూ భయమే. సరే నేనేదో నటుడిగా రావాలనుకున్నానరా, నాకు ఎందుకో మళ్ళీ భయం వేస్తుంది. నీకెందుకు మళ్ళీ సినిమాలు, తెలిసిన విషయమే కదా. ఆ ట్యాగ్ ఇందాక ఆయన చెప్పినట్టు శర్మ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నేను ఎప్పుడు అవి పట్టించుకోలేదు. మన టాలెంట్, మన టాలెంట్తోనే మనం ప్రూవ్ చేసుకోవాలి. భగవంతుడు ఆ స్వరాన్ని ఇచ్చాడు, మంచి డైలాగ్ చెప్పే ఒక ఇది అమ్మ నాకు నా గురువులు. ఎందుకంటే నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతా, ప్రతి మనిషికి గురువు చాలా ముఖ్యం. ఈరోజు ఎంతోమంది మాట్లాడుతూ ఒక్కొక్కరు వాళ్ళ గురువులకు మాట్లాడుకుంటూ ఈరోజు గురువందనం చేయడం కూడా నాకు ఎంతో చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య నేను కాకరాల గారు నా ఫస్ట్ గురువు అనమాట. అమ్మా నాన్న
ఆది గురువులు అయితే కాకరాళ గారు నన్ను ఫస్ట్ మైసభలో తర్ఫీదు చేసింది ఆయనే. తర్వాత విజయనగరంలో నేను మైసభ చేసే అవకాశం వచ్చింది ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైట్కి సమ్వేర్ ఇన్ 1974-75. నాన్న కొంచెం భయపడ్డారు. విజయనగరంలో పండితులు కూర్చుంటారా, నువ్వు దుర్యోధనుడిగా ఒక్క తప్పు చెప్పినా నిన్ను వాళ్ళు వదలరు అని రమణమూర్తి గారి దగ్గరికి తీసుకెళ్ళి జేవి రమణమూర్తి గారి దగ్గరికి. అప్పుడు నేను రంగారావు గారు నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చూశారు. ఎస్వి రంగారావు గారు, ఏమయ్యా నాకంటే స్పీడ్ చెప్తున్నావయ్యా కొంచెం కొంచెం అని ఆయన కొన్ని చెప్పారు విరుపులు అన్నీ. ఆ తర్వాత నా అదృష్టం రామారావు గారితో ఫస్ట్ డబ్బింగ్ చెప్తూ ఆయన పక్కన కూర్చుని మైసభ ఆయనకు వినిపిస్తే ఆయన కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఆ చిన్న చిన్న ఆ టైమింగ్ ఆయన కూడా నేర్పించారు. వీడితో పాటు రమణమూర్తి గారు. ఎందుకంటే నేను క్యాషువల్గా ఎలా చెప్పేవాడిని అంటే మన భాషలో ఉన్న అందం, ముఖ్యంగా ఈ మైసభ లాంటి డైలాగ్ ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఆగితే ముందుకు వెళ్ళలేం, అది అక్కడితో ఆగిపోతుంది. సో దాన్ని పర్ఫెక్ట్గా మనం ప్రతి అక్షరాన్ని తెలుసుకునే చెప్పాలి. కానీ చిన్న వయసు కాబట్టి బైహార్ట్ చేశాను. అదే రంగారావు గారు చెప్పినట్టు అలా వదిలేవాడి అనమాట. వివిధ ఫలఫలానత శాఖా శిఖా తరోర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్ధ సంభ్రమద్ భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాగన శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా అని చెప్తే అది రమణమూర్తి గారు అన్నారు, అర్థం చెప్పరా అన్నారు. ఇంకా దొరికిపోయాం. అప్పుడు ఆయన మొదలెట్టి వివిధ ఫలాలు ఉన్న అని మొదలెట్టి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఆ దానికి మొత్తం మైసభ మీనింగ్ చెప్పి టోటల్గా నా పెర్ఫార్మెన్సే మారిపోయింది. ఈరోజు మీ కరతాళ ధ్వనుల్లాగే ఆ రోజు విజయనగరం మొత్తం పిట్ట కొంచెం కూత ఘనం అని, ఎందుకంటే అప్పుడు నాకు 13 ఏళ్ళే ఎంతో. సో అలా మొదలైన ఈ ప్రస్థానం ఈ సంవత్సరం నాది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నా మొదటి సినిమా దేవుడు చేసిన పెళ్ళి అని 1975లో జనవరి 9th రిలీజ్ అయింది. సో అక్కడి నుంచి ఈ 50 ఏళ్లలో కర్ణాటక, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక. సో ఇక్కడ మంచి వేషాలు, ఇందాక సోదరుడు చెప్పినట్టు దాసన్ నారాయణరావు గారు నాకు ఎన్నో మంచి వేషాలు. ఇండస్ట్రీ కూడా అంటే అదే బాలుగారు కానీ నేను కానీ మా ఇద్దరికి ఏంటంటే స్వరంగా ఆయన కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. నాకు అలాంటి అద్భుతాలు దొరికాయి. 1000 సినిమాల పైన డబ్బింగ్ చెప్పాను. ఒక్క కమల్ హాసన్కి తప్ప ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా తెలుగులో ఖుదాగవా సినిమాకి చెప్పాను. రజనీకాంత్ గారికి 2 సూపర్ హిట్లు తెలుగులో అలా ఉండిపోతాయి, భాష ఒకటి, పెదరాయుడు ఒకటి. సో అలాగా సుమన్ రాజశేఖర్ అయితే నా గొంతు కన్నా, నేను హీరో అవడం కన్నా నా గొంతే ముందే హీరో అయిపోయింది. ఏ లెవెల్ కంటే నేను ఒకసారి అమెరికా వెళ్తే ఫస్ట్ టైం వెళ్తున్నాం. మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో గుమ్మడి గారు నా కర్ణుడు విని రాజ్యమాతనిదైన రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్నేలమని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా సుయోధనుడు. సూతకునితో చెలిమాని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్రమూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. అమ్మ, పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అమ్మ తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుణ్ణి కాదమ్మా, నన్ను క్షమించు అన్న ఈ కర్ణుడు. ఇది విని గుమ్మడి గారు ఆయన కూడా కర్ణుడిగా యాక్ట్ చేశారు. సో నేను నా మానసిక గురువు మళ్ళీ మద్రాసులో పుట్టడం వల్ల నడిగర తిలకం శివాజీ గణేశన్ గారు. సో రామారావు గారి సినిమాలు చూసి, ఇటు ఈ మహానటుల సినిమాలన్నీ చూసి, అక్కడ డాక్టర్ రాజ్ కుమార్ గారి సినిమాలు చూసి అమ్మగారు రాజ్ కుమార్ గారితో కూడా యాక్ట్ చేశారు. కృష్ణగారడి అనే సినిమాలో అమ్మ సత్యభామగా యాక్ట్ చేశారు. సో రాజ్ కుమార్ గారి కాళ్ళ దగ్గర కూడా కూర్చుని ఆయన డైలాగ్ బబ్రువాహన అని అదే నాన్నగారు తెలుగులో చెప్పారు. బబ్రువాహన అని సినిమా, నీవేనా వీర బబ్రువాహన మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా. మళ్ళీ బబ్రువాహనుడు ఆయనే, మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాదపద్మాలకు నమస్కరించవచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు, పాండవ మధ్యముడు.
విన్నారా విన్నారా వీడి ప్రగల్భాలు, పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలెనట. మహానుభావ, జ్ఞప్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వరీతిని వివాహమాడడం, ఇవేమీ జ్ఞప్తికి లేవా? యువతిని తల్లి, అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం, శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభావురుసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణి అయి ఉంటుంది, నీవు జారిణి పుత్రుడివే అయి ఉంటావు. ఆ జారిణి పుత్రుడు పొంగే జల ప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుణ్ణి సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జున, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండ ఖండలుగా చీల్చి చెండాడకు నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహుణ్ణి కాను. మనందరూ చూసి ఉత్తేజం వచ్చి మొత్తం చెప్పేశాను. సో ఇలాంటివన్నీ దానికి కారణం మన పూర్వీకులే. సో అదృష్టం ఏంటంటే అలా మొదలయ్యి, సో నాన్న భయపడిన కర్ణాటక నన్ను హీరోని చేసి, తెలుగులో మంచి వేషాలు వేశాను కానీ తెలుగులో వేసిన కలికాలమే జయసుధ గారు చేసిన కలికాలం, కన్నడంలో కుంకుమ భాగ్యగా చేయడం. నా అదృష్టం రామారావు గారి దగ్గర మైసభ చెప్పడం, డాక్టర్ రాజ్ కుమార్ గారి దగ్గర ఈ బబ్రువాహం చెప్పడం, నేను ఆరాధించి పూజించి గురువుగా, మానసిక గురువుగా ఫీల్ అయిన శివాజీ గారి ముందు నేను పోలీస్ స్టోరీ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే తప్పకుండా పెద్దల ఆశీర్వాదం. నేను ఇలాగే మీ అందరిలాగే ప్రతిరోజు 1 గంట పూజ అయినా చేయాలి. అది మార్నింగ్ లేచి పూజ చేసుకుని, పిల్లలు బొట్టు పెట్టుకోకపోయినా గొడవ ఇంట్లో, నాన్న పెట్టుకున్నాను కనిపించట్లేదమ్మా, కరెక్ట్గా పెట్టుకోమ్మా. ఎందుకంటే ఈ జనరేషన్ కూడా దే షుడ్ నో మన వాల్యూస్, మనకున్న ఇవన్నీ వాళ్ళకి, మన సాంప్రదాయాలు ఇవన్నీ వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి మనమే వారధులం, సారథులం. నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. కానీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మాట వినకపోయినా వాట్సాప్లో వింటున్నారు కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు కొన్ని అయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు, మార్నింగ్లో చిన్న చొరకలు, గుడ్ మార్నింగ్ మెసేజ్ ఉంటుంది కానీ ఈరోజు ఏదో చూశాను, పెట్టాను అది అందరికీ, హ్యాపీనెస్ అన్నది ఎలా ఉండాలి అన్నది. ఎందుకంటే కుటుంబం ఎప్పుడైతే ఈ జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ బ్రేకప్ స్టార్ట్ అయ్యాయో తెలియకుండా మనలోనే మన బంధాలు, అనుబంధాలు ఇవన్నీ మిస్ అవుతున్నాయి. కానీ స్టిల్ మన వంశవృక్షాలు కానీ, మన తరాల గురించి కానీ, మన నెక్స్ట్ తరానికి అందజేయాల్సిన బాధ్యత కూడా మనదే. సో అలాంటి ఒక బాధ్యతను కూడా తను ఈరోజు AB6 తీసుకుని ఈరోజు ఎంతో ఇంత చదువుతూ ఉంటే ఆ భద్రకాళమ్మ, ఇందాక మేము ఫ్యాన్స్ మీట్ జరిగింది ఈరోజు, ఆది ఫ్యాన్స్ అందరూ వచ్చారు 25 రిలీజ్ అని. సో ఆ ఫ్యాన్స్ మీట్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందులో వరంగల్ నుంచి మొన్న ఆది వెళ్ళి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. సో అక్కడ చేసుకుని రావడం కూడా జరిగింది. ఈ సినిమా కూడా చాలా బాగా, ఆది కూడా దగ్గర 25th ఫిల్మ్ ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు రావడం, అది బాగా రిసీవ్ చేసుకోవడం. ఆ తర్వాత మామూలే ఈ జయాపజయాలు, ఈ హిట్లు, ఫ్లాపులు, యావరేజ్లు, డిజాస్టర్లు అన్నీ ఉంటాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఆదికి అదే చెప్తుంటాను, మన ప్రయత్నం నాన్న 1 ఫ్రైడే విల్ మేక్ ద డిఫరెన్స్ అని. సో ఆ ఫ్రైడే ఈ ఫ్రైడే అవుతుందని ఒక నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే విత్ ఆల్ వాడిని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. కానీ ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సో మంచి సినిమా నాకు అంతే. పోలీస్ స్టోరీ వచ్చేంత వరకు నేను కూడా ఇందాక అదే చెప్తున్నాను కదా, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఫ్యామిలీ నన్ను పోల్చలేదు. తనికెళ్ళ భరణి గారిని, అక్కడున్న మిగతా పాపులర్ ఆర్టిస్టులందరినీ పోల్చారు. అప్పటికి నేను ఇంకా పెద్ద ఆర్టిస్ట్ కావలేదు, చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ. గొంతు పాపులారిటీ ఉంది, సాయి కుమార్ గొంతు పాపులారిటీ ఉంది. సో ఈ ప్రాసెస్లో ఒక ఓల్డ్ కపుల్, భరణి గారు బాగున్నారా, మల్లికార్జున గారు బాగున్నారా, అది బాగున్నారా, ఆల్పల్లి గారు బాగున్నారా, ఇలా ఏదో మాటలు జరుగుతున్నాయి, మురళీమోహన్ గారు బాగున్నారా అని. మేమంతా ట్విన్ టవర్స్లో ఉన్నాం. అప్పుడు ఇంకా ట్విన్ టవర్స్ పడిపోలేదు. సో ఈ ప్రాసెస్లో ఆ రోజు కొంచెం మబ్బు, మేఘాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరు అన్నీ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో మనసులో చిన్న అయ్యో ఇంకా మన ఫేస్కి ఇంకా వాల్యూ రాలేదు అనుకుంటున్న టైంలో వాళ్ళు ఆ మేఘాల మధ్యలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడుందో వెతుక్కుంటున్నారు ఇద్దరు, ఆ అద్దం దగ్గర నిల్చుని. అదా అట అనే మేఘాల్లో కనిపించట్ల వాళ్ళకి. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెవి దగ్గర నిల్చుని, అమ్మ కొంచెం అలా అటు చూడమ్మా, అది ఇది అని వాళ్ళకి మొత్తం వాళ్ళు గైడ్ చేసి ఫైనల్గా చూపిస్తున్నాను. ఆవిడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వదిలేసింది. టక్కని ఇలా తిరిగింది నా వైపు, బాబు నువ్వు సాయి కుమారా అంది. అంటే ఫేస్ కన్నా గొంతు గుర్తుంది ఆవిడకి. అమ్మ ఓకే గుర్తున్నాం అని మళ్ళీ ఒక ఈగో సాటిస్ఫై అయింది. సో అలాగా
హీరో అవ్వడం కంటే ముందు నా గొంతు హీరో అయింది. ఇప్పుడు ఆ గొంతుతో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ఫైనల్గా AB6లో కూడా ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తానేమో మీరు అవకాశం ఇస్తే. ఒక మంచిది ఏదైనా చేద్దాం. ఎందుకంటే నా నా షోస్ కూడా నా అదృష్టం. రామోజీరావు గారు నన్ను పిలిచి, బాబు ఒక అద్భుతమైన షో, ప్రజలకి పనికొచ్చే షో అని చెప్పి దాంట్లో జనరల్ నాలెడ్జ్ ఇన్వాల్వ్ చేసి, ఓన్లీ మళ్ళీ మనం జనరల్ నాలెడ్జీ అనుకుంటాం కానీ దాంట్లో ఫన్ మిక్స్ చేసి, ఒక ఫన్తో పాటు ఒక మంచి వావ్ అనే షో దగ్గర 500 ఎపిసోడ్లు చేసి ఉంటాను. సో అది 3 సీజన్లు చేశాను. రామోజీరావు గారికి ఎంతో ఇష్టమైన షో అనమాట అది. సో అలాగే పాత్రికేయుల మిత్రులు అందరూ ఎంతోమంది కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి నా వాయిస్ ఓవర్ అడిగినప్పుడు, ఇంకోటి అంటే నేను ఎప్పుడు ఒక మంచి కార్యక్రమానికి దానికి కమర్షియల్ వెలే కట్టలేదు. నేను ఇంతవరకు నేను చేసిన వాయిస్ ఓవర్లు కానీ, నేను చేసిన ఇలాంటి నా గొంతుతో చేసిన మంచి పనులన్నిటికీ నేనుగా చేశాను తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎందుకంటే అది ఐ డోంట్ ఫీల్ అలాంటి కమర్షియల్ ఉంటాయి. ఇప్పుడు సినిమాల్లో వేషాలు కమర్షియలే, లేకపోతే ఏదైనా నా వల్ల ఏదైనా కమర్షియల్గా వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే చేస్తాను తప్ప, మ్యాక్సిమం నేను ఈవెన్ స్కూల్ ఫంక్షన్స్కి, కాలేజ్ ఫంక్షన్స్కి, వేటికి నేను సిన్సియర్లీ సే, నేను నాకు ఖాళీ ఉంటే భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఈ 50వ సంవత్సరం కూడా ఒక 12-13 సినిమాలు జరుగుతున్నాయి. సో ఐఎమ్ సో బ్లెస్డ్. అలాగే ఈ మధ్య కన్యాశుల్కం వెబ్ సిరీస్ చేసాం, అదొక అదృష్టం. అందులో రామపంతులు వేషం వేశాను అనమాట. ఆ సాహసమే తొందరలో రాబోతోంది. సో మధురం అని ఆవిడ అంజలి గారు చేశారు. అంజలి గారు అసలేం గుర్తుకు రాదా? అదే నాకేమైందంటే పోలీస్ స్టోరీ డైలాగు, అంతఃపురం సాంగు, ఆ 2 ఫిక్స్ అయిపోయాయి. మాటగా అది, పాటగా అది. అది కూడా అద్భుతమైన సినిమా అంతఃపురం. సో అలా మంచి వేషాలు ఈ మధ్య ప్రస్థానం కానీ, అదే యాక్చువల్గా అంతఃపురం పార్ట్ 2 చేయాలనుకున్నాం. అది ఎందుకంటే అందులో సౌందర్య బతికే ఉంది. క్లైమాక్స్లో బాబు ఉంటాడు, నా క్యారెక్టర్ చనిపోతుంది, ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. సో అనుకున్నాం ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిన ఇప్పుడు సౌందర్య మీద ఆవిడ ఫోటో మీద ఏదో ఓపెన్ చేసి పెద్దయిన హీరోగా ఆదిని ఇంట్రడ్యూస్ చేసి ఉంది, ఐడియా ఉంది, చూద్దాం. మీరు ఇప్పుడు అన్నారు కాడ సంకల్పం మళ్ళీ చూద్దాం. సో ఈ ప్రాసెస్లో నేను కూడా మ్యాక్సిమం సనాతన ధర్మానికి ఇప్పుడు చదువుతూ ఇందాక అనుకున్నాను, 6 గురించి రాస్తే ఉనికి, ఉన్నతి, ఐక్యత, అభివృద్ధి, సహకారం, సంతోషం అని. నేను అదే అంటాను, మనందరం ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఎవ్రీవేర్ వి టాక్. నేను ఎప్పుడు అంటుంటాను, నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రంలాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తోంది. 5 ఈరోజు పంచమ వార్షికోత్సవం చేసుకోవడం, అందులో ముఖ్యంగా సోదరుడికిను వాళ్ళ ప్రతి ఒక్కరికి, టీవీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఎందరో మహానుభావులు, ఎంతోమంది, మీరందరూ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ సర్వీస్. సో మీరందరూ కూడా తప్పకుండా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అలాగే మనందరం కలిసి ఈ ఉద్యమం అనగానే మన ఐక్యతని ప్రపంచానికి చాటి చెప్పాలి. మన ఆల్రెడీ నేను దాకా మీకు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కలుస్తారు. సార్ మేము ఇది సార్, మేము అది సార్, మేము రాంభట్ల వారు సార్, లేకపోతే ఇంకోటి సార్ అంటూ ఉంటే, నేమాని వారు సార్ అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఈ 50వ సంవత్సరం నేను మ్యాక్సిమం తిరిగా, ఈ మధ్య ప్రపంచం అంతా తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా మన మేధాశక్తి కనిపిస్తూనే ఉంటుంది. సో ఆ మేధావులందరూ మనవాళ్ళు కావడం కూడా ఎంతో గర్వంగా ఉంటుంది. ఇప్పుడు నా పక్కన ఎవరో కూర్చుంటే ఆయన ఏదో ఒక మాట చెప్తే మీరా ఆహా అంటాను. సినిమా వాడిని కాబట్టి నన్ను పోలుస్తారు. సో పక్కన కూర్చున్న వాడిని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మనవాళ్ళైనా కూడా మనం పోల్చలేని పరిస్థితి. కానీ వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నప్పుడు తెలిసిన తర్వాత ఆయన పక్కన నేను కూర్చున్నానే ఒక ఆనందం మనకి ఉంటుంది. సో అలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఎంతోమంది వచ్చారు. నేను కొంచెం లేట్గా రావడం వల్ల వాళ్ళందరినీ మిస్ అయ్యాను. సో మనం ఇలాగే కలిసికట్టుగా ఉండి మనం తప్పకుండా మనం చేయాల్సిన బాధ్యతగా, ఇది కర్తవ్యంగా భావించి మనందరం ముందుకు వెళ్ళాలని, మనం అనుకున్నది సాధించాలని, భారతదేశం ఎప్పుడు వైభవంగా దేదీప్యమానంగా మన భారత మాతకి మనం శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ, సో లాంగ్ లివ్ ఇండియా, జై భారత్, జై హింద్.